అంటే యేసు పుట్టాడంటే నువ్వు పండగ అనుకుంటున్నావా? పండగ. ఎవరికి పండగ? నువ్వు గెంతడానికి పండగ కాదు, నువ్వు మద్దు మాంసాలతో తినడానికి పండగ కాదు. పరలోకపు తండ్రి మాటలు, రాసిన మాటలు నెరవేర్చడానికి పుట్టాడు ఆయన. నువ్వెందుకు పుట్టావు? నీకు పని లేదు, పాటు లేదు, దేవుని గురించిన మాటలు అంతకన్నా లేవు. మరేంటి? తినటం, తర్వాత వేదికల మీద గెంతటం, నాట్యం. పండగ చేసుకుంటున్నారా? పండగ అంటే గెంతులు అనుకున్నారా? పండగ అంటే తినడం అనుకున్నారా? పండగ అంటే కొత్త బట్టలు అనుకున్నారా? ఏది పండగో ఈ సమాజానికి, క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. ఏమండి, సమాజం అంతా చెడిపోతున్నప్పుడు, నాశనం అయిపోతున్నప్పుడు, బాగా వినండి, ఈ సమాజం అంతా నరకానికి జారిపోతున్నప్పుడు నువ్వెలా పండగ చేసుకుంటున్నావు? మీరు ప్రేమించిన వాళ్ళు, మీరు కన్నవాళ్ళు మంచాన పడి ఉంటే, మరణ శయ్య మీద ఉంటే మీరు సంతోషించలేరు, సుఖించలేరు కదా. మరి దేవుడు ఎలా సుఖించగలడు? ఆయన సుఖంతో మీకు సంబంధం లేదు. దేవుడు ఏమవుతున్నాడో మనకు అనవసరం. పదండి గెంతుదాం, పదండి తిందాం కలిసి. డిసెంబర్ వచ్చిందంటే తిండి, పండగ, గెంతడం. పండగ అంటే ఏంటి? యేసు పుట్టాడని నువ్వు సంతోషిస్తున్నావు, యేసు పుట్టాడని నువ్వు పండగ చేసుకుంటున్నావు. అది కాదు పండగ. ఈ సమాజంలో యేసు కొరకు ఒక పాపిని మార్చి చెయ్యి, దట్ ఈస్ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్ పండగ.